దహించు అగ్నిజ్వాల ఏనైటింగ్ మినిస్ట్రీస్. పాస్టర్ ఏ. రాబర్ట్ కెనడీ గారు, ప్రవక్త ఏ. ఆరోగ్యమ్మ గారు. మీకు ఈ మాటలు వినటానికి కూడా మరి అవకాశం ఉండదు. దేవుడు వాక్యము దొరికినప్పుడే వినండి. అది మీ జీవితాల్లో మార్చేస్తుంది, మీ జీవితాల్లో మేలు జరిగిస్తుంది. హల్లెలూయా. ఎవరైతే నిర్లక్ష్యంగా బద్ధకంగా ఉంటారో వారి జీవితంలో ఏ కార్యం కూడా జరగదు. ఉన్నటువంటి స్థితిలోనే మీరు ఉండిపోతారు. కాబట్టి we need to concentrate on the word of God. దేవుని వాక్యం మీద మనం ధ్యానం ఉంచినట్లయితే, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు మీ జీవితంలోకి స్వీకరించినట్లయితే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. బైబిల్లోంచి ఒక స్త్రీని మీకు తెలియజేస్తాను, చూపిస్తాను. ఆమె పేరు బైబిల్లో ఎక్కడా కూడా లిఖించబడలేదు, కానీ యూదా ఆచారాల ప్రకారం యూదా గ్రంథములో నుండి ఆమె పేరు మరి బాకోన్గా ప్రచురింపబడింది. బైబిల్లో మాత్రం లేదు. అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడు, దేవుని మాటకు లోబడినటువంటి వాడు, దేవుని ఆజ్ఞలను లోబడినటువంటి వాడు, దేవుని ఏదైతే చెప్తాడో దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ చేసినటువంటి వాడు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. హల్లెలూయా. ఆమె చాలా బాధతో, వేదనతో ఉండి ఉన్నది. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి, ఆమేన్, ఏంటిదమ్మా? ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండా ఉండెను. యేసు ఆమెను చూసి 10వ వచనం నుంచి చదవమ్మా. 10 నుంచి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 సంవత్సరముల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరములో విశ్రాంతి దినమున ఆయన వాక్యము బోధించుచున్నప్పుడు ఒక స్త్రీ దేవుని దగ్గరకు వచ్చింది. ఆమె పరిస్థితి ఎలా ఉన్నది అంటే, ఆమె నడుములు వంగిపోయి ఉన్నవి. ఎన్ని సంవత్సరాల మంటి వంగిపోయి ఉన్నది? 18 సంవత్సరాల మంటి ఆమె లేవలేనటువంటి స్థితిలో ఉన్నది. 18 సంవత్సరాల మంటి ఆమె ఎలా బాధపడుతున్నది? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ. అంటే 18 సంవత్సరాల మంటి ఆ దయ్యము ఆమెను వేధిస్తున్నది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల మంటి అండి? 18 సంవత్సరాల మంటి ఆ దయ్యముతో ఆమె సహవాసము చేస్తుంది. ఆ దయ్యము ఆమె మీదనే ఉంది. ఆమెను విడిచి పెట్టట్లేదు. ఆమెను బలహీనపరిచింది, కృంగిపోయింది, ఆమె వంగిపోయింది, సరిగా నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నది. హల్లెలూయా. When she was come to at the presence of God, దేవుని దగ్గరకు ఆ స్త్రీ వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత? 18 సంవత్సరాల తరువాత యేసు ప్రభువారి సమాజ మందిరములో వాక్యము బోధిస్తున్నప్పుడు ఆ స్త్రీ దేవుడి దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఎందుకు వచ్చింది? దేవుడు ఏదో మేలు చేస్తాడు, నాకున్నటువంటి బలహీనత నుంచి, నాకున్నటువంటి సమస్య నుంచి దేవుడు నన్ను బాగు చేస్తాడు అని నమ్మకంతో, విశ్వాసంతో ఆ కుమార్తె సమాజ మందిరంలోకి వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చింది. చదవండి అక్కడ. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపరచండి. థ్యాంక్ యూ జీసస్. ఆమె జీవితంలో ఒక శోధన ఉన్నది, ఆమె జీవితంలో ఒక బలహీనత ఉన్నది, ఆమె జీవితంలో ఆమె ఎదుర్కోలేనటువంటి, జయించలేనటువంటి బాధ, బలహీనత, ఎవరు బాగు చేయలేనటువంటి సమస్య ఆమె జీవితంలో ఉన్నది. ఆమె ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చిందో, సమాజ మందిరంలో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిందో, అప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడు? అమ్మా, నా దగ్గరికి రా అని పిలిచాడు. దేవుని స్వరమును విన్నది. వెంటనే ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేయగానే దేవుని స్పర్శ ఆమెను తాకినప్పుడు ఆమెలో ఉన్నటువంటి బలహీనత ఏమైపోయింది? విడుదలైపోయింది. హల్లెలూయా.
ఆమెలో ఉన్నటువంటి దయ్యం ఏమైపోయింది? పారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. చాలా మంది జీవితాల్లో బలహీనతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చాలా శోధనలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వస్తామో, దేవుని సహాయాన్ని కోరుతామో, దేవుడు ఎప్పుడైతే మనకు సహాయం చేస్తాడో అప్పుడు మన నుంచి విడుదలైపోతాయి. హల్లెలూయా. ఆ దయ్యాలు మన కంటికి కనపడు. డాక్టర్లు నిన్ను సేవ్ చేయలేరు, మెడిసిన్ నిన్ను బాగు చేయలేదు, ఎవరు నిన్ను బాగు చేయలేరు. దేవుడు మాత్రమే బాగు చేయగలడు. హల్లెలూయా. ఆమె జీవితంలో ఎంత కాలం నుంచి బాధపడుతుందండి? 18 సంవత్సరాల బట్టి ఆ నరక యాతన బాధపడుతుంది. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల బట్టి ఎన్ని బాధలున్నా సరే, ఒకరోజు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని దృష్టి, ఆయన దయ నీ మీద కలిగినప్పుడు ఆ క్షణమున నీకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఆమెకి ఎక్కడ విడుదల కలిగింది? దేవుని మందిరంలో విడుదల కలిగింది. అందుకనే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీకు విడుదల కలిగింది. నువ్వేదో 100 రూపాయలకి, 500 రూపాయలకి, 1000 రూపాయలకి నువ్వు ఆశపడి ఏదో పని చేసుకుంటావు, కానీ అది నీ జీవితంలో ఉన్నటువంటి మరి శోధనలు, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తీసివేయలేదు, నీ అనారోగ్యాన్ని బాగు చేయలేదు. డాక్టర్లు కెనాట్ సేవ్ యువర్ లైఫ్. డాక్టర్స్ మరి నీ జీవితాన్ని బాగు చేయలేరు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత మొండి దయ్యాలైనా సరే, ఎంతటి అనారోగ్యమైనా సరే, ఎంతటి బలహీనత అయినా సరే దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. మరి ఆ స్త్రీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సమాజ మందిరములో దేవుని వాక్యము బోధించుచుండగా, దేవుని మాటలు వినుచుండగా, దేవుని మాటలు తన జీవితంలోకి ఎప్పుడైతే స్వీకరించిందో 18 సంవత్సరాల వంటి విడుదల కలిగిన మరి ఆ సమస్య కలిగినటువంటి ఆ స్త్రీ తన జీవితంలో యేసు ప్రభువు వారి యొక్క స్పర్శ తగిలినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె జీవితంలో విడుదల కలిగింది. అప్పటి వరకు 18 సంవత్సరాల అంటే ఆమె ఎలా ఉందండి? వంగిపోయింది, నడవలేనటువంటి స్థితి, నడుములు సరిగా నిలబడట్లేదు. షీ కుడ్ నాట్ స్టాండ్ ప్రాపర్లీ. ఆమె సరిగా నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నది. దయ్యము ఆమె మీద ఉన్నది. ఎన్ని సంవత్సరాల మంటి వేధిస్తుంది? 18 సంవత్సరాల మంటి వేధిస్తుంది. పక్కన ఉన్నటువంటి వాళ్ళు చూడలేదు. మరి ఆమె కుటుంబ సభ్యులు గమనించలేకపోయారు, డాక్టర్లు ఎవరు సేవ్ చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చిందో, దేవుని మాటలు వింటుందో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను పాటించిందో, దేవుడి దయ ఆమె మీద కలిగింది. హల్లెలూయా. అందుకనే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత కాలము ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు. రెండవదిగా నీ జీవితంలో చేయాల్సింది దేవుని ఆరాధనను, దేవుని మందిరాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఆ మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడు ఆ క్షణాన నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నిన్ను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మనుషుల కోసం మనం భక్తి చేయొద్దు, మనుషుల కోసం నువ్వు దేవుడి సన్నిధికి రావద్దు, ఎవరో గొప్ప మెప్పుల కోసం నువ్వు దేవుడి సన్నిధికి రావద్దు. కానీ దేవుడు, నా దేవుడి కొరకు నేను వెళ్తున్నాను అనేటటువంటి ఆలోచనతోటి హృదయపూర్వకంగా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని యొక్క మహిమను చూస్తావు. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలవన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. మన స్థితిని, మూడవదిగా దేవుడు మన మందిరానికి వచ్చినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము అనేటటువంటిది దేవుడు చూస్తాడు. ఆ స్త్రీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె బలహీనంగా ఉన్నదని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆమె 18 సంవత్సరాల వంటి ఆ బాధని అనుభవిస్తుందని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూసి ఆమెతో మాట్లాడాడు. అమ్మా, నా దగ్గరికి రా అని ప్రేమతో దేవుని పిలుపునందుకుంది. దేవుడు దగ్గరికి పిలుచుకున్నాడు. అందుకనే నీ స్థితి ఏదైనప్పటికీ కూడా నిన్ను చూసేది ఎవరు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. యేసు ఆమె జీవితంలో అమ్మా నువ్వు రా అని పిలిచినప్పుడు, దేవుని మాట విన్నటువంటి ఆ స్త్రీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం కలిగింది? ఆమె జీవితంలో విడుదల కలిగింది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల మంటి కలిగినటువంటి ఆ సమస్య? 18 సంవత్సరాల మంటి ఉన్నటువంటి ఆ సమస్య దేవుని మాట విన్నప్పుడు, అమ్మా నువ్వు నా దగ్గరికి రా అని పిలిచినప్పుడు, దేవుడు ఆ మాటకు లోబడి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకి ఏం కలిగిందండి? విడుదల కలిగింది. హల్లెలూయా. నీ బలహీనత నుండి నీవు విడుదల
పొందితివి. యేసు ఈ మాట పలుకగానే ఆమె వెంటనే 18 సంవత్సరాల వంటి వంగిపోయినటువంటి ఆ స్త్రీ, బలహీనంగా ఉన్నటువంటి ఆ స్త్రీ దేవుని మాట స్వీకరించినప్పుడు వెంటనే లేచి నిటారుగా నిలబడింది. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ఆ దయ్యము యేసయ్య మాట వినగానే వెంటనే ఏమైపోయిందండి? పారిపోయి. ఇష్టకరంగా నువ్వు జీవిస్తే, దేవుని దృష్టి నీ మీద కలిగితే, అది గొప్ప జీవితంలో 18 సంవత్సరాల వంటి బాధపడుతున్నటువంటి ఆ బలహీనత దేవుని దృష్టి ఆమె మీద కలిగినప్పుడు, ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె జీవితంలో విడుదల కలిగింది. హల్లెలూయా! హల్లెలూయా! రోమీయులకు 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. రోమా 13:11. రోమా 13:11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. హల్లెలూయా! మీరు కాలమును ఎరిగి విశ్వాసులుగా ఉన్నారు అంటే కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోవాలి. చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే నిద్రపోతున్నటువంటి వారిగా ఉన్నారు, సరి అయిన భక్తి చేయలేనటువంటి వారిగా ఉన్నారు, సోమరిపోతుల్లాగా ఉన్నారు, దేవుడికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇవ్వట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? విశ్వాసులుగానే ఉన్నారు. కానీ సమయం అయిపోతుంది. మేల్కోండి, లేవండి, త్వరపడండి, దేవుడి మాట వినండి, దేవుడికి విధేయత కలిగి జీవించండి, ప్రార్థన చేయండి. ఇదిగో ఇంకా మీరు విశ్వాసులుగానే ఉండటం కాదు, ఈ రక్షణ మనకు సమీపంగా ఉన్నది. మీరు రక్షింపబడే వారిగా మీరు ఉండాలి, రక్షణ పొందుకునే వారిగా మీరు ఉండాలి. హల్లెలూయా! నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారండి? నిద్రపోతున్నటువంటి వారిగా ఉన్నారు. వారితో దేవుడు అంటున్నారు, ఇంకా మీరు నిద్రపోతున్నటువంటి విశ్వాసులుగా మీరు ఉండకూడదు. మేలుకొనండి, లేవండి, చురుకుగా ప్రార్థన చేయండి, దేవుని మాట వినండి. ఎప్పుడైతే ఆ స్త్రీ లేచి దేవుడి దగ్గరికి వచ్చిందో, బలహీనమైనటువంటి సమయంలో ఉన్నా సరే, నడవలేనటువంటి స్థితిలో ఉన్నా సరే, ఆ అబ్రహాము కుమార్తె ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని మాటలు విన్నది. దేవుని యొక్క స్పర్శ ఆమెను తాకినప్పుడు వంగలేనటువంటి, నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె, బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె దేవుని స్పర్శ తగలగానే వెంటనే నిటారుగా నిలబడింది. హల్లెలూయా! దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అదిగో అటువంటి బలమైనటువంటి కార్యములు, అద్భుతములు నీ జీవితంలో జరుగుతాయి. అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, మీరు నిద్రపోయినటువంటి స్థితిలో ఉండమాకండి, మేల్కొనండి, లేవండి, చురుగ్గా ఉండండి. ఇంకా విశ్వాసులుగా కాదు, రక్షణ పొందుకునే వారిగా మీరు ఉండాలి. బలహీనులుగా మీరు ఉండొద్దు, బలవంతులుగా మీరు ఉండాలి అన్నటువంటి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా! చాలా మంది మనకున్నటువంటి స్థితిలో మనం పడిపోతుంటాం, భక్తిలో పడిపోతుంటాము. ప్రకటన 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ప్రకటన 2:5. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా! నీవు ఏ స్థితిలో పడిపోయావో, క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నీ యొక్క స్థితి కొద్దిగా తగ్గిపోయింది, ప్రార్థన తగ్గిపోయింది, విశ్వాసము తగ్గిపోయింది, దేవుని దగ్గరకు రాలేనటువంటి పరిస్థితి నీ జీవితంలో ఏర్పడింది. దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవాతి దేవుడిని ఈ రోజున హెచ్చరిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నావు. నీవు ఏ స్థితిలో ఉండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొంది ఆ మొదట నువ్వు ఏదైతే క్రియలు చేశావో అలాగే చెయ్యి. మొదటిగా నువ్వు ఎంతో ఆసక్తిగా నువ్వు ప్రార్థన చేశావు, దేవునితో మాట్లాడావు, విశ్వాసమైనటువంటి జీవితం నీకున్నది, దేవునితో మాట్లాడేటటువంటి అనుభవం నీకున్నది, ప్రార్థన చేసేటటువంటి అనుభవం నీకున్నది, దేవునికి విధేయత కలిగినటువంటి జీవితం నీకున్నది. రాను రాను నీ జీవితంలో మార్పులు వచ్చాయి. సోమరిపోతులాగా అయిపోతున్నావు, ప్రార్థనా జీవితం తగ్గిపోయింది, విశ్వాసము తగ్గిపోయింది, మందిరానికి రాలేనటువంటి స్థితిలో ఉన్నావు, నీ జీవితం బాలేదు, నీ ఆలోచనలు మారిపోయినాయి. దేవాతి దేవుడు అంటున్నాడు, అదిగో మొదటిగా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో అలాగా ప్రార్థన చెయ్యి, మొదటిగా ఎలాగ నా మీద విశ్వాసం ఉంచావో అలాగా చెయ్యి. అలా చేయకపోతే నీ దీపస్తంభం ఏమైపోతుంది? ఆరిపోతుంది. హల్లెలూయా! దేవాతి దేవుడు అంటున్నాడు, దీపస్తంభం ఆరిపోతే ఇంకా నీకేముండదు, నువ్వు చనిపోతావు.
కాబట్టి మన యొక్క భక్తి జీవితం ప్రతిరోజు రోజుకి పెరుగుతూనే ఉండాలి, అభివృద్ధిలోకి రావాలి, దేవుని సన్నిధిలో నువ్వు పెరగాలి. కానీ నీ యొక్క క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రం కూడా చల్లారకూడదు, ప్రార్థన చల్లారకూడదు, ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనే మనం ఫోన్ మాట్లాడగలుగుతాము. ఒక 2 రోజులు ఛార్జింగ్ పెట్టకపోతే ఫోన్ ఏమైపోతుంది, పని చేయదు, డెడ్ అయిపోతుంది. బ్యాటరీ లేకపోతే ఏమవుతుంది, నువ్వు మాట్లాడలేవు, నీ ఫోన్లో నువ్వు చేయవలసింది నువ్వు చేయలేవు. అదేవిధంగా నీ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోతే, దేవుని మందిరానికి లేకపోతే నీ భక్తి తగ్గిపోతుంది, దేవునితో నీకున్నటువంటి సంబంధము దూరం అయిపోతుంది. దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఫోన్కి ఏ విధంగా ఛార్జింగ్ పెట్టుకుంటామో నీ క్రైస్తవ జీవితానికి ఆ విధంగా దేవునితో సంబంధం కలిగి ఉంటావు, ఛార్జింగ్ కలిగి ఉంటావు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. చాలా మంది మరి మందిరానికి నేను ఒక్కదాన్నే చర్చికి పోకపోయినంత మాత్రాన ఏం కాదులే, నా భార్య పోయిందిలే, నా భర్త పోయిందిలే, నా పిల్లలు పోయారులే, నేను పోకపోతే ఏం కాదులే అనుకుంటాము. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, పొయ్యి మనం మంట చేసినప్పుడు పొయ్యిలో మరి మంట మండుతున్నప్పుడు ఒక బొగ్గుని మనం బయటికి తీసినప్పుడు అది కొద్ది సమయం తర్వాత ఆ బొగ్గు, ఆ కర్ర అనేది మండుతున్నప్పుడు అది తగ్గిపోద్ది. దాని ఒక టెంపరేచర్ అనేటువంటిది ఏమవుతుందండి, తగ్గిపోద్ది, ఆరిపోద్ది. ఆ నిప్పు ఏమైపోతుంది, ఆరిపోద్ది. అది అన్ని కర్రలతో కలిపి ఆ కర్రను కూడా మనం ఆ పొయ్యిలో పెట్టినప్పుడు అది ఎక్కువగా మంట మండిద్ది. హల్లెలూయా! ఎప్పుడైతే నువ్వు సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు అనేక మంది విశ్వాసులు ఇక్కడ ఉంటారు కాబట్టి, అనేక మంది కలిసి ప్రార్థన చేస్తారు కాబట్టి నీ యొక్క జీవితం కూడా మండిద్ది. మండేటటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా! మనం దేవుణ్ణి ఎప్పుడు గణపరిచే వారిగా మనం ఉండాలి. అందుకనే ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు పొందుకునేటటువంటి మేళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నువ్వు కొనుక్కోలేవండి, అది ఎక్కడా దొరకదు, ఎవ్వరు ఇవ్వలేరు. ఇదే క్రైస్తవ ఆత్మీయ సత్యము. ఇది నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీ జీవితంలో అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు. నీ సొంత పనులు, నీ సొంత ఆలోచనల ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో నీ జీవితంలో నువ్వు బాగుపడలేవు. దేవుని మాటలు లేకుండా, ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. ఏ అపాయం కూడా నీ గుడారమును సమీపించదు. దేవుని రక్షణ పొందుకోండి. అందుకే దేవుడు అంటున్నాడు, మేల్కొనండి, లేవండి, ప్రార్థన చేయండి, నిద్రపోతూ ఉండమాకండి. ఇంకా విశ్వాసులుగానే ఉండకుండా రక్షించేవారిగా మీరు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా! అందుకే దేవుని సన్నిధికి రావాలి. మలాకి 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ఎవరితో మాట్లాడుతున్నాడు? నా నామమును, నా సన్నిధిని నిర్లక్ష్యం పెట్టేటటువంటి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసినటువంటి ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతిగా యెహోవా మిమ్మును అడుగును. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యం పెట్టిమని మీరందరూ. హల్లెలూయా! ఒక తండ్రి, ఒక కుమారుడు తన తండ్రిని గణపరిచేటటువంటి విధంగా మనం ఉండాలి. ఒక యజమానుడికి, ఒక దాసుడు తన యజమానుడికి ఏ విధంగా విధేయత కలిగి వారిని గణపరుస్తారో ఆ విధంగా మన తండ్రికి మనము కూడా విధేయులుగా ఉండాలి. అంతేకాని దేవాతి దేవుడు అంటున్నాడు, నా నామాన్ని నిర్లక్ష్య పెట్టేటటువంటి ప్రజలారా, నా నామము నిర్లక్ష్య పెట్టేటటువంటి యాజకులారా. ఎవరండి ఆయన నామాన్ని నిర్లక్ష్య పెడతారు? దేవుని సన్నిధికి రానటువంటి వారు నిర్లక్ష్య పెడతారు. దేవుని ఆజ్ఞలను పాటించినటువంటి వారు, దేవుని వాక్యాన్ని ప్రకారంగా జీవించినటువంటి వారు, వారి ఆలోచన ప్రకారంగా నడిచేటటువంటి వారిని అందరినీ కూడా దేవాతి దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నిర్లక్ష్య పరిచేటటువంటి యాజకులారా అంటున్నాడు. మీరు ఏ విధంగా నా నామాన్ని గణపరుస్తారు? మీరు ఏ విధంగా నన్ను గణపరుస్తారు? మీరు ఏ విధంగా నాకు లోబడి ఉంటారు? నేను మీ జీవితంలో ఎలా కార్యములు చేయాలి? మీలో నిర్లక్ష్యం ఉన్నది కదా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నటువంటి కుమారుడు అయితే, నీ కుటుంబము దేవుని ప్రేమిస్తున్నదైతే, నువ్వు దేవుని దగ్గరకు సరైనటువంటి రీతిలో ఒక క్రమము కలిగి, ఒక పద్ధతి కలిగి దేవుని ఆరాధిస్తావు. భక్తితో, వినయముతో, విధేయతతో, భయముతో నువ్వు దేవుడి దగ్గరకు వస్తావు.
ఒక వారం వచ్చినటువంటి నీవు 2-3 వారాలు నువ్వు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావే, 4 వారాలు రాలేకపోతున్నావే, నువ్వు ఇష్టానుసారంగా నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావే. దేవుడు ఏమంటున్నాడు? నన్ను నిర్లక్ష్య పెట్టేటటువంటి యాజకులారా అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు దేవుడి దగ్గర నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు దయ నీ మీద ఎలా కలిగింది? దేవుడి ప్రేమ నీ మీద ఎలా కలిగింది? దేవుని సహాయాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? దేవుడిని ఎలాగా ఆశీర్వదిస్తాడు? దేవుడు నీకున్నటువంటి రోగాన్ని నువ్వు విడిపిస్తాడా? విడిపించలేడు, విడిపించడు. విడిపించడానికి ఇష్టపడతాడా? ఆయన ఇష్టపడడు. ఎందుకు? నీ ప్రవర్తన సరిగా లేదు, నీ ఆలోచనలు సరిగా లేవు. అందుకే హగ్గయి 1:5 దేవాతి దేవుడు అంటున్నాడు, కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినటువంటిది ఏమనగా, ఆయన చెప్పేటటువంటిది ఏంటంటే, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. హల్లెలూయా. మీరు దేని గురించి ఆలోచించుకోవాలండి? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి నువ్వు క్రమముగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించినప్పుడు, నీ జీవితంలో ఎన్నో సంవత్సరముల వంటి ఉన్నటువంటి ఆ యొక్క వేదన, ఆ శ్రమలన్నీ కూడా దేవాతి దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు, ఎవరు కూడా నీకు మేలు చేయలేరు. చూడండి, ఆమె విశ్వాసి, ఆయన విశ్వాసి, దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడు అయినా కానీ ఆయన కుమార్తె జీవితంలోనే 18 సంవత్సరాల వంటి ఆ యొక్క సమస్య ఆమెను వేధిస్తూనే ఉన్నది. ఆమె నిలబడలేకపోయింది. వంగినటువంటి స్థితిలో ఆమె ఉన్నది, సరిగా నిలబడలేనటువంటి స్థితిలో ఆమె ఉన్నది. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వాక్యము బోధించుచుండగా దేవుని దగ్గరికి వచ్చిందో, దేవుని మాట విన్నదో, దేవుని వాక్యాన్ని తన జీవితంలోకి స్వీకరించిందో, యేసు యొక్క కనికరము, దేవుని యొక్క దయ ఆమె మీద కలిగింది. కాబట్టి వెంటనే 18 సంవత్సరాల వంటి ఉన్నటువంటి ఆ బలహీనత వెంటనే విడుదలైపోయింది. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నీ స్థితి ఏదైనప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాల వంటి నువ్వు బాధలు పడుతున్నా, ఎన్ని కష్టాలు నీకున్నా, ఎంత పెద్ద రోగము నీకున్నా, ఎవరు డాక్టర్లు బాగు చేయలేరు అని చెప్పినా సరే, దేవాతి దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను బాగు చేస్తాను, భయపడకుము, ధైర్యము కలిగి ఉండము, నేను నీ తోడుగా ఉన్నానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. యేసు అవమానాన్ని ఆయన గౌరవంగా మారుస్తాడు. ఎలా మారుస్తాడండి? గౌరవంగా మారుస్తాడు. ఇంతకాలం ఇన్ని సంవత్సరాల అంటే నేను అవమానాన్ని భరిస్తున్నా, నన్ను ఎందరో బాధలు పెడుతున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను లెక్కలేని వాడిగా చూస్తున్నారు, పనికిరాని వాడిగా నన్ను చూస్తున్నాడు. దేవాతి దేవుడికి తెలివి కలిగినటువంటి వాళ్ళ అవసరం లేదండి, చదువుకున్న వాళ్ళ అవసరం లేదండి, నాకు చదువు లేదులే, నేను ఏమీ చేయలేని అనుకోవద్దు. మనం కంపెనీలో జాబ్ చేయడానికి పోయినప్పుడు ఏమంటారో తెలుసా? నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి అంటారు. ఏమంటారండి? కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. నువ్వు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడాలి, నువ్వు చక్కగా నువ్వు ప్రజలతో మాట్లాడగలగాలి, నువ్వు చక్కగా నీ యొక్క వర్క్ని చేయగలగాలి. నీ పనితో సంబంధం లేదు దేవుడికి. దేవుని విషయానికి నువ్వు వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు, దేవాతి దేవుడు నిన్ను అందరిలో ఘనముగా హెచ్చించాలని ఆశ నీలో ఉంటే, దేవాతి దేవుడికి నిన్ను హెచ్చించాలనుకుంటే, నీ ఆలోచనతో పని లేదు, నీ చదువుతో పని లేదు, నీ జ్ఞానముతో పని లేదు, నీ చదువు అవసరం లేదు, నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. నీకు ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నువ్వు ఎక్కడా జాబ్ చేయని అవసరం లేదు. నీకు కావాల్సింది ఒకే ఒకటి, దేవుడి మీద విశ్వాసము, ఆయన మీద నమ్మకము, దేవుడు చూస్తున్నటువంటి భయము. దేవుడిని హెచ్చించాలనుకుంటే ఆయన నిన్ను ఘనముగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక ఉద్దేశ ప్రకారంగా నువ్వు జన్మించావు. నీ జీవితంలో ఆయన ప్రభువా నా జీవితం నీ చిత్తం ఏంది అను దేవునితో మాట్లాడగలిగితే, నీ ప్రార్థన దేవుడు వినగలిగితే, దేవుడు నీ ప్రార్థన వింటే గనుక, నీ ప్రార్థనకి సమాధానం వస్తే నీ అంత అదృష్టవంతుడే లేడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. నీకున్నటువంటి సమస్యలు ఎవరితో చెప్పుకోలేకపోయినా కానీ, ఎవరితో చెప్పుకున్నా ఎవరు తీర్చలేరు. కానీ నా దేవాతి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని కనికరం, దేవుని దృష్టి నీ మీద కలిగినప్పుడు, ఆయన స్పర్శ నీకు తగిలినప్పుడు, ఇంకా నీ జీవితంలో అపజయము అనేటువంటిది ఉండదు. దేవుడు జయాన్ని సమకూర్చి నిన్ను ఘనంగా, దేవుడు ఒక మంచి స్థాయిలో, ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరం లేచి నిలబడదాం. నీ జీవితాన్ని దేవుడు ఆనందంగా నువ్వు జీవించాలి, దేవునితో కలిసి నువ్వు జీవించాలి,
దేవుణ్ణి కలిగి నువ్వు జీవించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని కలిగి జీవిస్తావో నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ రోజున నువ్వు ఏ ఆలోచన కలిగి నువ్వు ఉన్నావేమో, ఎటువంటి ఆలోచనతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో నీ ఆలోచనలో దేవుడు సఫలము చేస్తాడు. అది దేవుని చిత్తమైందైతే, అది దేవుని మహిమ పరిచేటటువంటిదైతే దేవుడు నిన్ను బట్టి ఆయన నామం ఘనపరచబడుతుంది. థ్యాంక్ యూ జీసస్. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఈ రోజున నువ్వు దేవునితో చేయవలసినటువంటి ఒక నిబంధన, ప్రభువా నీ మందిరములోకి నైనా నేను రానియకుండా నా జీవితంలో వేధిస్తున్నటువంటి దయ్యములు ఏదైనప్పటికీ ఏ దయ్యము కూడా నా మీద ఉండటానికి వీలేదు, నువ్వు నాతో ఉండాలి నాయనా అని దేవునితో చెప్పండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కంటికి కనపడకుండా నీ చెవులకి వినపడకుండా ఎన్నో దయ్యాలు, ఎన్నో ప్రేతాత్మలు నిన్ను వేధిస్తూ ఉన్నాయి, నీ జీవితం ఆగం చేస్తున్నాయి, దేవుని సన్నిధికి నువ్వు రానియకుండా ఉంటున్నాయి, దేవునితో సహవాసం కలిగి జీవించకుండా దేవునికి నిన్ను దూరం చేస్తున్నాయి. అటువంటి అపవాది, అటువంటి సాతాను, అటువంటి దయ్యములు నీ జీవితంలో ఉన్నాయేమో నువ్వు ఆలోచించుకో. అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తనను గూర్చి నువ్వు ఆలోచించుకో. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది నువ్వు సరి చేసుకో. నువ్వు దేవుని దగ్గరకు క్రమం తప్పకుండా నువ్వు వచ్చినప్పుడు ఇదిగో నీ జీవితంలో ఉన్నటువంటి ఆ దయ్యములు నిన్ను విడిచిపోతాయి. 18 సంవత్సరాల వంటి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ తన జీవితంలో ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని ఆశ్రయించిందో, ఎప్పుడైతే దేవుని కనికరం పొందుకుందో వెంటనే విడుదల కలిగింది. దేవుని ఆరాధనకు వచ్చినప్పుడు విడుదల కలిగింది. దేవుని స్పర్శ ఎప్పుడైతే ఆయన ఆమె మీద చేతులుంచి ప్రార్థించగానే వెంటనే విడుదల కలిగింది. ఈ రోజున బాధపడుతున్నటువంటి నీవు, ఈ రోజున కష్టాలు గుండా పోతున్నటువంటి నీ జీవితము, ఈ రోజున అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి నీ జీవితాన్ని దేవుడు గౌరవంగా మార్చబోతున్నాడు. అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఆలోచించుకొని దేవునికి విధేయత కలిగి నువ్వు జీవిస్తూ దేవునికి మహిమ కలిగేటువంటి విధంగా నువ్వు జీవిస్తే దేవుని జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాడు. ఈ ఆదివారము, ఈ రోజున, ఈ క్షణాన దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నాతో మాట్లాడు తండ్రి, నా మీద నీ దయ కలగాలి. దేవుని దయ కలిగితేనే నీ జీవితం మార్చబడుతుంది. దేవుని దయ నీ మీద కలిగితేనే దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నిన్ను ఘనంగా దేవుడు ఘనపరుస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవాతి దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకేబడును, వెదకుడి మీకు దొరుకుడు అంటున్నాడు. నా నామములో మీరు నన్ను ఏది అడిగినా అది నేను మీకు ఇచ్చేదని అంటున్నాడు దేవుడు. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మీరు తగ్గించుకొని దేవుని విశ్వాసంతో మీరు అడిగిన ఎడల దేవుని యొక్క దయ మీ మీద కలుగుతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నాతో మాట్లాడు తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. As we praising you master, as we worshiping you Lord, let your presence come down. Oh, let your Holy Spirit come down. నీ శక్తిని మేము అనుభవించాలి నాయన. నీ ఆత్మ మాతో ఉంచండి తండ్రి. మా ఆత్మీయ జీవితాల్లో ప్రభు మీరు మమ్మల్ని నడిపించండి నాయన. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. నీ నామం ఘనపరచబడు గాక. ఓ తండ్రి, నీ మహిమ, నీ శక్తి మా దగ్గరికి వచ్చును గాక. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నింపబడాలి నాయన. మాకు ఈ లోకంలో సహాయం చేసేవారెవరు లేరు తండ్రి. నీ సహాయాన్ని మీరు మాకు అందించండి తండ్రి. మాతో మాట్లాడండి తండ్రి. మమ్మల్ని బలపరచండి నాయన. మమ్మల్ని ధైర్యపరచండి తండ్రి. మా జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా మీరే తొలగించండి నాయన. నీ సహాయం మాకు కావాలి తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడగండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. నీ ఆలోచనలు దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. ఎస్, దేవుని సహాయము పొందుకోవటానికి అర్హత నీకున్నదా? దేవునికి సహాయము చేస్తాడా? దేవుడి సహాయం నువ్వు పొందుకోగలుగుతున్నావా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా?
ఒక్కసారి నీ ప్రవర్తనను గూర్చి నువ్వు ఆలోచించుకో. నీ ప్రవర్తన, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే దేవునితో సంబంధం కలిగి నువ్వు జీవిస్తావు. ఈ లోకంలో మనుషులతో నువ్వు సంబంధం కలిగి జీవించడం కాదు, ఇది టెంపరరీ. మన జీవితము 60 సంవత్సరములే. ఎన్నో శోధనలు, ఎన్నో బంధకాలు, ఎన్నో కష్టాలు, నష్టాలు గుండా మన జీవితం పోతుంది. ఎప్పుడు ఎక్కడ మన జీవితము రాలిపోతుందో మనకు తెలియదు. మన జీవితము, మన ఆత్మ చిరకాలము కూడా దేవునితో ఉంటుంది. నువ్వు చిరకాలము దేవునితో ఆనందించాలంటే ఇప్పుడు నువ్వు దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. అయ్యా, అనేక దయ్యముల చేత, అనేక దుష్ట ఆలోచనల చేత నా జీవితం కొనసాగించబడుతుంది నాయన. నన్ను పరిశుద్ధపరచు తండ్రి. అయ్యా, నేను నీ నామమునకు మహిమకరంగా జీవించాలి. ఒక పనికి వచ్చేటటువంటి పాత్రగా నేను జీవించాలి నాయన. ఈ ఆదివారం నుంచి నాయన, ఈ క్షణము నుంచి నా జీవితము మార్చబడాలి తండ్రి అని ప్రతి ఒక్కరు నువ్వు దేవుని అడిగితే దేవుని సన్నిధిలో దేవుని శక్తిని పొందుకుంటావు. యాజ్ యు ఆస్కింగ్ ఇన్ జీసస్, నువ్వు దేవుని అడుగుచుండగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఓ దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయపూర్వకంగా నువ్వు అడగగలిగితే, హృదయపూర్వకంగా నువ్వు దేవుని అడగగలిగితే, మనస్ఫూర్తిగా నువ్వు దేవుని అడగగలిగితే దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎస్, మై జీసస్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ హియర్ టుడే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఆలోచన దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడికి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు ఇంకా బాధపడటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు బలహీనతంగా ఉంటావు. Let your anointing power is come down. Fill me with your glory and mighty power. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. వందనాలు యేసు. Thank you, Jesus. నీకే వందనాలు నాయనా, నీకే వందనాలు తండ్రి. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Lord. అయ్యా, నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకే వందనాలు. ప్రతి ఒక్కరు మా ఆత్మీయ జీవితాలు సరి చేసుకొని నీకు నమ్మకంగా, యథార్థంగా మా జీవితాంతో నీకు మహిమకరంగా జీవించేటటువంటి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తముతో మనల్ని కడిగేటటువంటి దేవుడు, మన పరిశుద్ధులుగా దేవుడు మనల్ని చేస్తాడు.